ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. సోమవారం వరకు వర్మను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఫోటో మార్ఫింగ్ చేశారంటూ వర్మపై కేసు నమోదు చేశారు. ఏపీ వ్యాప్తంగా 3 జిల్లాల పరిధిలో పలు స్టేషన్స్ లో కేసులు పెట్టారు. ఇప్పటికే కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఎట్టకేలకు ఏపీ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటికే తనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు విశాఖ, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తన మీద కేసులు నమోదు చేశారంటూ హైకోర్టులో ముందస్తు బెయిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్కి సంబంధించి గత 2 వారాల నుంచి వాయిదా పడుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు ఇటు ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ న్యాయవాది, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రామ్ గోపాల్ వర్మకు సోమవారం వరకు అరెస్టులు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలంటూ ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ అభిమానులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సంవత్సరం కింద కేసు నమోదు చేస్తే ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ చేశారంటూ ఎవరైతే పెట్టిన వాళ్ళ మీద పోస్టులు పెట్టిన వాళ్ళు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఎవరో స్పందించారంటూ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తన వాదన అయితే వినిపించడం జరిగింది. ఈ రోజు దాని మీదే విచారణ జరిగింది. ఇది తాత్కాలికంగా రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. సుమిత్ర. థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.